హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గురువారం. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ లాగా తీసాను. యాక్చువల్లీ రేపు శ్రీరామనవమి కదండి. సో మొత్తం పూజ గది మొత్తం డీప్ క్లీన్ చేశాను. మళ్ళీ రేపు ఫ్రైడే. సో అందుకని ఈరోజు గురువారం అని చెప్పి మొత్తం మొన్న పండక్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, కొంచెం పూజ ఇక్కడ ఏం చేయలేదు. సో అందుకని మొత్తం పటాలు అండ్ విగ్రహాలు మొత్తం నీట్గా అన్నీ మంచిగా పటాలు అండ్ విగ్రహాలు మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మొత్తం గంధంతో బొట్లు పెట్టేస్తున్నాను. కొంచెం ప్రస్తుతం పాప వెళ్ళిపోయింది స్కూల్కి, కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేకుద్దాం అనుకున్నాను, కానీ బాబుతో అస్సలు కుదరట్లేదు. ఒకవేళ నేను లేచినా మళ్ళీ పిల్లలు ఎంపటినే నాతో పాటు లేస్తారు. సో అందుకని ఎందుకు వాళ్ళిద్దరు డిస్టర్బ్ చేయటమని పాప వెళ్ళినాక చేసుకుందాంలే అని బాబుకి టిఫిన్ పెట్టేసి, బాబు స్నానం అయిపోయింది అంటే పాపకి ఇద్దరికి మార్నింగే చేంజ్ చేస్తాను. సో బాబు కూడా ఇంకా నిద్రపోతున్నాడు. సో నేను తొందరగా టిఫిన్ చేసి చేస్తాను. ఎందుకంటే కొంచెం డెలివరీ అయిన తర్వాత నాకు కొంచెం వీక్గా అనిపిస్తుంది, కళ్ళు తిరగటం అలా ఉంటుంది. మామూలుగా అయితే ఏం తినకుండా చేస్తాను, బట్ ఆఫ్టర్ డెలివరీ నా వల్ల అవ్వట్లేదు. సో అందుకని కంపల్సరీగా టిఫిన్ చేసి స్నానం చేసి ఇంకా పటాలన్నిటికీ క్లీన్ చేసుకున్నాను, బొట్లు పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఆ లోపల ఇంకా మళ్ళీ మా బాబు లెగుస్తాడేమో, మంచం మీద నుంచి అలా పడిపోతున్నాడు వాడిని చూసుకుంటూ. సో మళ్ళీ ఎందుకు పడిపోతాడేమో, మళ్ళీ అటు ఇటు తిరగలేక అందుకని కిందనే పడుకోబెట్టాను. పడుకున్నాడు, తను మంచిగా నిద్రపోతున్నాడు. సో ఆ లోపల నేను మొత్తం క్లీన్ చేసి ఇంకా బొట్లు పెట్టేసి ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సత్యనారాయణ స్వామి కాయిన్. మేము అన్నవరం వెళ్ళాం కదా, అక్కడ పూజ చేయించుకుంటే ఇచ్చారు. వాళ్ళు చెప్పారు బీరువాలో కాకుండా దేవుడి గుడిలో పెట్టుకోండి, అందరూ వెళ్ళంగానే బీరువాలోనే పెట్టేస్తున్నారు, అలా కాకుండా దేవుడి గుడిలోనే పెట్టుకొని పూజ చేసుకోండి అని చెప్పారు. సో అందుకని నేను దేవుడి గుడిలోనే పెట్టుకున్నాను. కానీ అక్కడ పూజ అదంతా విధానము 300 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా చాలా బాగా చేయించారు పంతులు గారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నవరం, అది కూడా మా హస్బెండ్ లేరు, నేను అండ్ మా తమ్ముడు వాళ్ళతో వెళ్ళాను కదా. సో మామూలుగా మా హస్బెండ్ లేకపోయినా టవల్ వేసుకొని చేయొచ్చు కదా. సో నేను అలా చేశాను. ఇంకోసారి మా హస్బెండ్తో వెళ్ళాలి, ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్లో లేరు ఇక్కడ. సో అందుకని ఇంకా మేము మామూలుగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఇంకా అక్కడ నియర్ బై ఉన్న టెంపుల్స్ చూసాము. సో అలా పిఠాపురం అవి అన్ని దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నీ చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో అన్నవరం కూడా వెళ్ళి కొంచెం మార్నింగే వెళ్ళాము, కొంచెం రష్ తక్కువగా ఉంది, ఎందుకంటే వర్కింగ్ డేస్, మేము వీకెండ్స్లో వెళ్ళలేదు. పిల్లలతో వర్కింగ్ డేస్లో వెళ్తే ప్రశాంతంగా దేవుని కూడా చూడొచ్చు, పిల్లలు కూడా ఇబ్బంది పడరు. సో అందుకని వర్కింగ్ డేస్లో చాలా ప్రశాంతంగా 300 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడ పూజ చేయించుకొని అక్కడ వాళ్ళు చెప్పిన బ్లౌజ్ పీసెస్ అంతా ప్రాసెస్ మొత్తం చాలా బాగుంది, నీట్గా చేశారు పూజ కూడా. సత్యనారాయణ స్వామి ప్రసాదం అండ్ ఒక కాయిన్ అవన్నీ ఇచ్చారనమాట. అవి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అవి కూడా చెప్పారనమాట. బాగా అనిపించింది. అంటే కొంతమంది తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు కదా. సో అక్కడ పూజారి ఎలా చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, దేవుడి గుట్లో పెట్టుకోవాలా లేకపోతే బీరువాలో పెట్టుకోవాలా, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి అలా అని చెప్పి బాగా చెప్పారు. సో ఇంకా అప్పటి నుంచి మేము అలానే ఫాలో అవుతున్నాము. కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తాం, మా అబ్బాయి ఏడవటం ఒకటేసారి అవుతుంది. ఇప్పుడు లేచి టీవీ చూస్తున్నాడు, మళ్ళీ సడన్గా ఏడుస్తున్నాడు నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయగానే. నా వాయిస్ ఓవర్స్లో మన వీడియోస్లో చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మా బాబు ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది నేను వాయిస్ చెప్పేటప్పుడు. వీడి టైంలో నార్మల్గానే ఉంటాడు, బట్ నేను వీడియోస్ తీయటం కానీ నేను ఏదైనా చేసినప్పుడు లేకపోతే నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ తీస్తున్నప్పుడు మా బాబాయ్ ఏడుస్తాడు. మామూలు టైంలో నేను నార్మల్గా కూర్చొని వాడితో కూర్చుంటే సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు టీవీ చూస్తున్నాడు, మరి సడన్గా ఏం గుర్తొచ్చిందో ఏడుస్తున్నాడు. ఈవెన్ టీవీలో యాడ్ కూడా రావద్దు, ఇంకా నేను రిమోట్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సో అలా పటాలు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్తో దేవుడి గుడి మొత్తం తుడిచేస్తున్నాను. యాక్చువల్లీ మన పండగకి కుదరలేదు కదా. సో అందుకని ఇప్పుడు మొత్తం నీట్గా చేసేసి మళ్ళీ రేపు నవమి, రేపు పిల్లలకి కూడా నాకు తెలిసి లిత్విక కూడా సెలవు ఉంటుంది. సో అందుకని ఇద్దరు ఉంటే నాకు అసలు నా వల్ల అవ్వదు. ఇంకా మార్నింగ్ పూజ చేసుకునే విధంగా అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈరోజే. సో చూసారు కదా, మొత్తం క్లీన్ చేసి పేపర్స్ వేసేసి బొట్లు పెట్టేసి మొత్తం సర్దేశాను. ఇప్పుడు దీపారాజన, ఇప్పుడు టైం చూస్తే 11 అవుతుంది.
మాకు యాక్చువల్లీ రోజు పువ్వులు ఇవ్వటానికి ఒక ఆంటీ వస్తుంది, ఆంటీ కూడా రావట్లేదు. సో ఇంకా నేనే కింద మా అపార్ట్మెంట్ కింద ఉంటాయన్నమాట ఫ్లవర్స్, అవి కోసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తెచ్చి కూడా నేను ఆల్మోస్ట్ 2 days అయింది. అస్సలు పిల్లలతో అస్సలు పూజ చేయడం అస్సలు కుదరట్లేదు. బట్ ఈరోజు కంపల్సరీగా చేయాలని చెప్పి బాబుని కూడా నిద్ర పూజ చేశాను. అంటే ఇంకా పటాలు మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాను. ఇంక మా బాబు లేచాడు, వాడికి జస్ట్ ఒక ప్యాంపర్ చేసి తను టీవీ దగ్గర కూర్చోబెట్టాను. ఒక 5 minutes 10 minutes పూజ అయిపోతుంది. ఆ లోపల ఇంకా వాళ్ళకి మళ్ళీ లంచ్ టైం అవుతుంది. మామూలు 12-1 కల్లా అన్నం పెట్టేస్తాను వాడికి కూడా. సో అందుకని ఇంకా తొందరగా పూజ చేసేసుకుంటున్నాను. పూజలు ఇవన్నీ కొంచెం తక్కువే. మామూలుగా దీపారాధన చేయటం అంతవరకు తెలుసు, మరి డెప్త్గా నాకు తెలియదు. ఎక్కడన్నా ఏమైనా తప్పు చేస్తే నాకు క్షమించండి. ఏమన్నా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను బాగానే చేశారనుకుంటున్నాను. ఇన్కేస్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళకి ఎక్కడన్నా మిస్టేక్ అనిపిస్తే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను. అసలు పూజలు మామూలుగా అయితే పెళ్ళికి ముందు చాలా తక్కువ, పెళ్ళైన తర్వాత కొంచెం కొంచెం, పెళ్ళి అయిన తర్వాత కొత్తలో కూడా కొంచెం కొంచెం చేస్తున్నాను. బట్ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం బాగా మా ఇంట్లో పూజలు అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత మామూలుగా వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు ఏదైనా అన్నీ కొంచెం మా హస్బెండ్ ఎక్కువ చేస్తారు. ఆ మంత్రాలు అవన్నీ ఆయనకి నేను జస్ట్ ప్రిపరేషన్ చేస్తాను, ఇంకా అవన్నీ ఆయనే చూపుతారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి బాగా చేస్తారు మా హస్బెండ్ పూజలు. ఇంకా మామూలుగా అయితే మనం నాన్ వెజ్ కూడా పెళ్ళికి ముందు అసలు ఈ డే ఆ డే అలా ఏం లేదు. కానీ పెళ్ళి తర్వాత కిడ్స్ పెళ్ళి అంతా మారిపోతుంది. మనం మ్యారేజ్ లైఫ్ అంటేనే ఆ లైఫ్ రాదు మళ్ళీ. నేను జాబ్ చేసేటప్పుడు అదంతా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా ఏం లేదండి. పిల్లలు, ఇల్లు, వంట చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, పూజ చేసుకున్నామా, మళ్ళీ లేచి ఇంక డైలీ ఇదే అనమాట. అసలు ఇంతకుముందు అంటే నేను జాబ్ కూడా చేశాను, MBAలో హెచ్ఆర్గా చేశాను. ఇంకెప్పుడైతే మ్యారేజ్ అయిందో మా హస్బెండ్ వద్దన్నారు. ఇంకా తర్వాత పిల్లలు అని చెప్పి మామూలుగా డెలివరీస్ కూడా కొంచెం ఎక్కువ లేట్ ఏం లేవు, మాకు కొంచెం దగ్గరనే నాకు. సో అందుకని ఇప్పుడు వెళ్దామన్న జాబ్కి చాలా గ్యాప్ వచ్చేసింది. 2020లో అనుకుంటా నా లాస్ట్ వర్కింగ్ ఇయర్ 2020 అనుకుంటే. ఇప్పుడు ఆల్మోస్ట్ 26 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెషర్గా అయిన పిల్లలు ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. చూడాలి ఇంకా మా బాబు పెద్ద అయిన తర్వాత ఇంకేదైనా ప్లాన్ చేయాలి. సో ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే సో ఇంకా పటాలు మొత్తం వీడియో మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. సో అవి ముందు నా వీడియోస్లో చూస్తారు ఇంకా మీరు. సో నేను పూజ చేసేటప్పుడే ఆంటీ కూడా వచ్చేసింది. చెప్పాను కదా పూల ఆంటీ రావట్లేదు అని చెప్పి, ఈరోజు వచ్చింది కంపల్సరీ. మళ్ళీ రేపు ఫెస్టివల్ కదా, సో తీసేసుకుంటున్నాను. అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూలు ఉంటే పెట్టేశాను, నేను కంప్లీట్ చేసేసి అలా కూర్చున్నాను. ఆంటీ వచ్చింది, ఆంటీ కొంచెం వాటర్ అడిగితే ఇచ్చి ఇంకా పూలు కూడా రేపు మార్నింగ్కి తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్కిప్ చేయకుండా ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి, బాయ్.